బైకర్ సినిమా చూడడం జరిగింది. సో, ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే అండ్ ప్లస్ అండ్ మైనస్‌లు మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి? నాకు ఏది బాగా నచ్చిందో ఇదే నేను చెప్పేస్తాను. సో, శర్వానంద్ గారు ఇంతకుముందుకు మనం చాలా మూవీస్ శర్వానంద్ గారు చూసాము. కొన్ని బాగున్నాయి, కొన్ని బాలేవు. కొన్ని 'శతమానం భవతి' లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ ఒకే వేరియేషన్, ఒకే బాడీ, ఒకే గెటప్‌లో ఉంటారు శర్వానంద్ గారు. సో, ఈ సినిమాలో ఏంటంటే దాదాపు బైకర్ సినిమా కోసం 20 కేజీలు తగ్గారాయన. అదే ఆయన మొదటి సక్సెస్. సినిమా మీద ఉన్న డెడికేషన్ అనుకోవచ్చు. నేను అక్కడైతే శర్వానంద్ గారికి ఫ్లాట్ అయిపోయా. ఎందుకంటే బయట ప్రమోషన్ చేసేటప్పుడు 20 కేజీలు తగ్గాను ఇలా అంటుంటే సో సినిమాలో ఏముంటుందో అనుకున్నా, కానీ ఆ బాడీ, ఆ ఫిజిక్కు, ఒక బైకర్కి ఉండాల్సిన మినిమము బాడీ అయితే శర్వానంద్ గారు అయితే తీసుకొచ్చారనమాట. సో, కొన్ని చేజింగ్స్ అంటే కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు నేను మాటల్లో చెప్పలేను. మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అది. సో, సినిమాకు ప్లస్ విషయానికి వస్తే ఇక్కడ క్యాస్టింగ్. సో, మాళవిక నాయర్ గారు హీరోయిన్. సో, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా బాగా అనిపించింది. బ్రహ్మాజీ గారి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. రాజశేఖర్ గారు ఆయన ఏం చెప్పి ఒప్పించారో కానీ ఆయన క్యారెక్టర్ కూడా, కోచ్గా ఆయన క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. సో, అంటే హీరో ఫాదర్గా ఉంటారు అండ్ కోచ్ కూడా ఉంటారు. చాలా బాగుంది ఆయనకు. శర్వానంద్ గారు. సో, వీళ్ళ మీద ఒక అంటే సినిమాలో ప్లస్ ఏంటంటే ఇది పెద్ద స్టోరీ కాదు. మనం చాలా సినిమాలు ఇంత ముందుకు చూసాము, స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన సినిమాలు చూసాము. సో, ఆ విధంగా నడుస్తుంది. కానీ కెమెరా క్వాలిటీ, డిఓపి అండ్ డిఏ టెక్నికల్ పరంగా అయితే సినిమా హైలైట్. అసలు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి అబ్బా, అసలు కెమెరా యాంగిల్స్ ఉంటాయి. అసలు ఒక హాలీవుడ్ మూవీ చూసినంత ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అనిపించింది. సో, మైనస్ల విషయానికి వస్తే సినిమాలో మెయిన్ ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిందే ఎమోషన్. సో, రాజశేఖర్ గారిని పెట్టిన వెంటనే శర్వానంద్ గారు ఒక ఎమోషన్ కుదురుతుంది అని అనుకున్నారు. బట్ ఏంటంటే బైకర్ సినిమాలో ఎమోషన్ పండలేదు, వర్కౌట్ కాలేదు ఎమోషను. సో, దానికి మించి మిగతాదంతా ఓకే, బాగుంది. బట్ గుడ్ మూవీ. మరీ డిసప్పాయింట్ అయ్యానని చెప్పలేము కానీ ఓకే, అంటే పెట్టిన టికెట్కి వర్త్. సినిమా అయితే చూడొచ్చు. టెక్నికల్ పరంగా బాగుంది. హీరో నటీనటులు చాలా చాలా నీట్గా చేశారు. సో, నాకైతే ఓకే, గుడ్ మూవీ అనిపించింది. సో, మీరు చూసారా? మీరు చూస్తే మీ అభిప్రాయం ఏంటో సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు చూడకపోతే పక్కా టికెట్ బుక్ చేసుకోండి. 0 ఎక్స్పెక్టేషన్తో వెళ్ళండి. మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది.